అమిత్ షా భారతదేశానికి హోం మంత్రి, కానీ పహల్గాం దాడి అనంతరం అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న భారత్ పాకుల యుద్ధం సమయంలో ఆయన కనబడటలేదు. నరేంద్ర మోడీ గారు కనపడుతున్నారు, ఆర్మీ జవాన్స్ కనపడుతున్నారు, త్రివిధ దళాధిపతులు కనపడుతున్నారు, అజిత్ దోవల్ గారు కనపడుతున్నారు, ఎస్ జయశంకర్ గారు విదేశాంగ మంత్రి గారు కనపడుతున్నారు, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ గారు కనపడుతున్నారు. కానీ అమిత్ షా గారు కనపడడం లేదు. కారణం ఏమిటి అంటే చాలా ఉంది. అమిత్ షా గారి కోసం ముందు చిన్న విషయం చెప్తాను, ఎందుకు కనపడడం లేదు, అసలు ఆర్ఎస్ఎస్ ఆయన మీద ఎందుకు కోపంగా ఉందో కూడా చెప్తాను. అమిత్ షా గారి వయసు కేవలం 60 సంవత్సరాలు మాత్రమే. అంటే రాజకీయంగా ఆయన యువకుడు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తే ఇప్పుడు ఆయన పొటెన్షియల్ వారసుడు అనమాట. ఓకే, మన నరేంద్ర మోడీ గారికి సెప్టెంబర్ వస్తే 75 సంవత్సరాలు నిండుతుంది. ఆయన రిటైర్మెంట్ పక్కా అనేది అర్థమవుతుంది. అమిత్ షా గారు పొటెన్షియల్, ఆయనకి మంచి వారసుడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా నితిన్ గడ్కరీ ఉన్నారు, అదేవిధంగా యూపీ చీఫ్ మినిస్టర్ ఉన్న అమిత్ షాకి మించిన నాయకుడు ఎవరూ లేరు. కానీ ఇంతటి అంటే ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు, బీజేపీకి చీఫ్ అనుకోవచ్చు, అలాంటి ఆయన ఎందుకు కనపడటం లేదు భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో? ఇది తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఎందుకు అంటే ఒక విషయం చెప్తాను. ఆయన పహల్గాం దాడి జరిగింది, అది జరిగింది ఏప్రిల్ 22వ తారీఖున. 22వ తారీఖున ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరిగితే వాళ్ళు తీవ్రవాదులు 22 కిలోమీటర్ల పాటు లోపల నడుచుకుంటూ వచ్చి మన 26 మందిని అమాయక ప్రజలను చంపేశారు. 22 కిలోమీటర్ల పాటు వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అది అక్కడ పహల్గాం టూరిజం ముందే ఓపెన్ అయిపోయింది. ఒక 10-20 రోజుల ముందే అక్కడికి టూరిస్టులు వెళ్ళిపోయారు. ఆ విషయం హోమ్ మినిస్టర్కి తెలియదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇవ్వలేదు అంటున్నారు. ఎందుకంటే ట్రావెలర్స్ అనుమతి వాళ్ళు ఇచ్చేసారు ఇన్ఫామ్ చేయకుండా. ఈ విషయాన్ని పహల్గాం దాడి అనంతరం ఆల్ పార్టీ మీటింగ్ జరిగిందండి. సుమారు 16 పార్టీలు అటెండ్ అయినాయి. అది కాంగ్రెస్ నుంచి, ఓవైసీ, ఏఎంఐ నుంచి, ఎస్పీ నుంచి అన్ని పార్టీలు అటెండ్ అయినాయి. ఆ సమయంలో పార్టీలు నిలదీసినాయి ఎవరిని? అమిత్ షా గారిని. దానికి అధ్యక్షత వహించింది డిఫెన్స్ మినిస్టర్. కానీ అక్కడ ఈయన ఒక తప్పిదం ఒప్పుకున్నాడు. అదేంటి అంటే తప్పు జరగకపోతే ఈరోజు ఈ పరిస్థితిలో మనం ఇక్కడ ఉండము అని. తప్పు జరిగింది. ఏ విధంగా జరిగింది? హోమ్ మినిస్ట్రీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ అన్నట్టు, ఆయనే మొత్తం బాధ్యత వహించాలి. తప్పు జరిగిందనే ఆయన ఒప్పేసుకున్నారు. అంతే, వెంటనే ఇంక ఎక్కువ మాట్లాడలేదు. 16 పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి గవర్నమెంట్కి, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి అని విదేశాంగ విధానంలో. ఇది జరిగింది. ఇక్కడ అమిత్ షా గారు పహల్గాం దాడి జరిగేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆపరేషన్ కగార్. ఇక్కడ దండకారణ్యంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ అనేది నక్సలైట్ల మీద జరుగుతుంది. 1000 మంది సుమారు నక్సలైట్లని కర్రెగట్టు అనే గ్రామంలో వాళ్ళని పట్టేసుకోవడం జరిగింది. చుట్టూరు 10,000 నుండి 20,000 మంది డిఫెన్స్ ఫోర్సెస్, ఎస్పెషల్లీ సిఏఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ అని పారామిలిటరీ ఫోర్సెస్. ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఉంటాయి, డిఫెన్స్ మినిస్టర్కి సంబంధం లేదు. ఆయన దృష్టంతా ఆపరేషన్ కగార్, నక్సలైట్లను నాశనం చేయడం. దేశభక్తుడు, మంచి పనే చేస్తున్నారు, కాదనడంలే. కానీ కాశ్మీర్ని నెగ్లెక్ట్ చేశారు. కాశ్మీర్లో తీవ్రవాదులు దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు. యాక్చువల్లీ కాశ్మీరీ తీవ్రవాదులు ఎప్పుడు రెచ్చిపోతారు? అమెరికా అధ్యక్షుడు కానీ, ఉపాధ్యక్షుడు కానీ భారతదేశంలో ఉన్నప్పుడు, భారత ప్రధాని ఏదైనా ముస్లిం కంట్రీ విజిట్ చేసినప్పుడు తీవ్రవాదులు తప్పనిసరిగా వీలవుతారు. అది గుర్తించలేదు. 2, అక్కడ సెక్యూరిటీ లేదు. అంటే తప్పిదం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నా అంతగా పట్టించుకోకుండా ఈ అమిత్ షా గారు చేసింది ఆపరేషన్ కగార్ మీద మాత్రమే ఆయన పూర్తి దృష్టి నిలిపారు. అదే సమయంలో దాన్ని కాస్త నెగ్లెక్ట్ చేయడం జరిగింది కాశ్మీర్. అంతే, మన కాశ్మీర్లో తీవ్రవాదులు భయోత్పాతం క్రియేట్ చేశారు. అది ఆర్ఎస్ఎస్ మాత్రం తీవ్రంగా పరిగణించిందని మనకు తెలుస్తుంది మోహన్ భగత్ గారు. ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్లో 4 తీవ్రవాదులు వచ్చి, మైనర్లు వచ్చి భారతీయులను చంపేస్తే మనం ఎక్కడి దాకా వెళ్ళాం? భారతదేశం ఆర్థిక వ్యవస్థను అన్ని పక్కన పెట్టి అణుయుద్ధం దాకా పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వచ్చింది. అది ఏంటి? ఈ తీవ్రవాద దాడి. ఆ తీవ్రవాద దాడిని ముందు ఎందుకు అడ్డుకోలేదని ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రంగా కోపం, ఆయన్ని తిట్టింది, ఆయన్ని చాలా క్రిటిసైజ్ చేసిందని మనకు తెలుస్తుంది. అమిత్ షా గారు దేశభక్తుడు, కానీ కర్రెగుట్టలో ఆయన దేశం కోసమే పాటుపడుతున్నారు.
కానీ అదే సమయంలో కాశ్మీర్లో తప్పు జరిగింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగింది అనేది ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు కనపడడం లేదంటే ఎక్కువగా ఆయన ఎక్కువగా కనపడడం లేదు, వార్తల్లో నిలవడం లేదు. ఎందుకంటే ఆయన్ని పూర్తిగా కొన్ని రోజుల పక్కన ఉండి అనే ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం అయ్యింది అంటే బ్యాక్ టు పాలిటిక్స్ వస్తే కాంగ్రెస్ ఇవన్నీ ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్లో ఆయన నిలదీసి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని డిమాండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన్ని సైడ్ లైన్ చేయడానికి ఈ కొన్ని రోజులు పక్కన పెడతారు. కానీ ఆయన 60 సంవత్సరాలే. ప్రధాని మోడీ గారికి పొటెన్షియల్ అంటే చాలా వారసుల్లో అతి ముఖ్యమైన వారసుడు ఈ అమిత్ షా గారు. కాబట్టి ఆయన జాగ్రత్తగా కాపాడుకోవడానికి బీజేపీ అందరూ ట్రై చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. అమిత్ షా ఈజ్ అమిత్ షా, బట్ ఆయన నెగ్లిజెన్స్ అనేది భారతదేశం యుద్ధం దాకా తీసుకెళ్ళిందని చెప్పవచ్చు.